హాయ్ ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా సింపుల్గా అయిపోయే మామిడికాయ చట్నీ రెసిపీ చూపెడుతున్నాను, చూసేయండి. ముందుగా మామిడికాయని నీట్గా వాష్ చేసి నీట్గా తొక్క తీసేసి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా వెల్లుల్లిని కూడా పొట్టు తీసి పెట్టుకోవాలి. కొంచెం వెల్లుల్లి ఎక్కువనే పడుతుంది. ఇంకా నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లో కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, వెల్లుల్లి, ఉప్పు, కారం వేసి బరకగా ఇలా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇందులో జీలకర్ర, మెంతులు అవి ఏం వేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ మామిడికాయ ముక్కలు, వెల్లుల్లి, ఉప్పు, కారం అంతే. నెక్స్ట్ కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, మినప్పాలు, శనగబ్యాలు వేసి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ చట్నీని వేసేయడమే. అంతే, ఎంతో టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. పెరుగన్నంలో కూడా సూపర్గా ఉంటుంది కదా. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.